బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటవీ శాఖ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లంతా పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. పనితీరు మార్చుకోవాలంటూ అధికారులకు సూచించారు చంద్రబాబు. పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు, కానీ ఫారెస్ట్ సిబ్బంది మారడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనులకు, గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టించడంపై సీఎం సీరియస్ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. No, that your attitude is very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. ఒక లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో గానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యువర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. Where things are going wrong, I don't know. You correct it, and then conflict, how to solve the problem, both of you, Meru, collector కోసం ఆలోచించండి. మీ DFL clear instruction. You are having any problem, you come to me or deputy CM, but this is not correct approach. I am very clear on this. It is agency area ఎక్కడ? It's a tribal area. అటవీ శాఖ అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లంతా పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉండాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. మౌనిక, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2వ రోజు కలెక్టర్ల సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఫారెస్ట్ అధికారికి సంబంధించినటువంటి అంశంపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఫారెస్ట్ అధికారి చేసేటువంటి కొన్ని అంశాలను అయితే కనుక లేవనెత్తినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఏదైతే గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నటువంటి అంశాలను అయితే లేవనెత్తడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారు చేసేటువంటి యాటిట్యూడ్ అబ్జెక్షనబుల్ గా ఉంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అనేక విధాలుగా కూడా ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి అంశాలు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు తన దృష్టికి వచ్చాయంటూ కూడా చెప్పడంతో అక్కడ అసలు తన ఏదైనా సమస్య ఉంటే తన వద్దకు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు కానీ తీసుకురావాలంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అధికారి అయితే కనుక కంగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే గిరిజన ప్రజలకి అక్కడ నీరు కావచ్చు, రహదారి కావచ్చు, అనేక సౌకర్యాలు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడం, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటూ కూడా ఇది ప్రభుత్వ అవసరాలకి వినియోగించలేమంటూ కూడా అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి పరిస్థితిని అయితేనే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో అయితే కనుక లేవనెత్తినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఫారెస్ట్ అధికారులు ఏదైతే చేస్తున్నారో దానిపై అయితే కనుక తీవ్రవాదం సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. వారి యొక్క నిర్లక్ష్యం కావచ్చు, వారు చేస్తున్నటువంటి పనితీరు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక విమర్శలకు తావిస్తుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అంశాలను అయితే కనుక ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. అయితే PCCF అంటే ఏదైతే ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారి ఉన్నారో ఆయనపై అయితే కనుక ఈ రోజు కలెక్టర్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరుగుతోంది. ఇప్పుడు మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడంతో పాటు ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం తప్పకుండా నేరుగా తన దృష్టికి తీసుకురావాలి, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలి. అంతేగాని అక్కడ అడుగడుగున అడ్డుపడటం మాత్రం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించిన విధానాన్ని అయితే ఇప్పుడు IAS సమావేశంలో అయితే కనుక ఒక చర్చనీయాంశం అనేటువంటి అంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. మొత్తంగా మొదటి రోజు చూసుకున్నట్లయితే కనుక కలెక్టర్లు అందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేయాలి. అంటే నెలలో దాదాపు 8 రోజుల పాటు కూడా ఫీల్డ్ కి తిరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షించి సంక్షేమ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలంటూ కూడా తెలియజేయడం. 2వ రోజు చూసుకున్నట్లయితే కనుక ఫారెస్ట్ అంశం అయితే ప్రధానంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశంపై అక్కడ ఉన్నటువంటి సమస్యలని సీఎం చంద్రబాబు నాయుడు అయితే లేవనెత్తడం కూడా జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థాంక్యూ.